విఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో ధాన్యం తడిసిపోయి దిక్కుతోచని స్థితిలో రైతన్న, ప్రైవేటు ప్రారంభోత్సవాల్లో తీరికలేని ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ. బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అవును, గోదాం స్టోరేజ్ చేసినప్పుడు ఏదైనా ఎవరికి గవర్నమెంట్ మళ్ళీ మిల్లు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ మరి ఏమన్నది మీ మన ఎవరు డిఎం ఉన్నా మళ్ళీ ఎవరు వస్తున్నారు వచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కిరాయి ఇవ్వాలి కదా. ట్రాన్స్పోర్ట్ మేము ప్రొవైడ్ చేస్తాం, టాక్టర్ నెంబర్ రాసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేస్తారు, టాక్టర్లతో వచ్చి అవన్నీ రాసిస్తారు, బండ్ల నెంబర్ రాస్తారు. పరిష్కరించాలి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను వెంటనే రవాణా చేయాలి, కాంటా అయిన తూకాన్ని వెంటనే రవాణా చేయాలి, తూకమైన ధాన్యాన్ని వెంటనే. దీంట్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చిండ్రు, అది చెప్తున్నాను, వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆ ట్రాన్స్పోర్ట్ యజమాని కూడా వాటికి ఎన్ని లారీలు ఉన్నవి అది కావాలి, డీటెయిల్ తీసుకుంటాం. మీరు ఎన్ని లారీలు పెడతారు? బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ సార్. సార్ ఈ చిన్నవటపల్లి దగ్గర ఈ గోదాంలో సార్, నా పేరు నారాయణ సార్, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఎక్కడ ఉన్నా సార్? అది నేను చిట్టాల మార్కెట్ ఆఫీస్ గేట్ 2 కాడ ఉన్నా సార్. సరే సార్, రైతులు చెన్నారం నాగరాజు అంటే ఆయన చెన్నూరు, ఆయనది గేట్ 2 కాడ వడ్లు మొత్తం ఆరవేసిండ్రు, మొత్తం వాటర్లో ఉన్నవి. ఫస్ట్ ఇది ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం సంచులు అవి కింద పడేసిన మొత్తం ఎత్తేసాను సార్, మొత్తం కొనుగోలు చేయాలి. ఎందుకంటే రేపు రోహిణ్ కార్తీ వస్తుంది, మళ్ళీ రేపు వాళ్ళు కరిగట్ట చేసుకోవాలి, తుకం పోసుకోవాలి. ఇప్పటికే వాళ్ళు పాపం చాలా పిల్లలు రాత్రి పోవాలనుకుండా వచ్చి రోజు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దీని విషయంలో ఇంకా అకాల వర్షంలో నాశనం అవుతుంటే రైతులు చాలా ఇబ్బందుల పరిగెత్తారు. తొందర ఎత్తండి సార్ ఈరోజు సాయంత్రం కల్లా. మళ్ళీ రేపు వస్తాం సార్, మేము చూస్తాం. మళ్ళీ సాయంత్రం కల్లా తేండి. ఏడే ఉన్నాయి ఇబ్బంది పోయిస్తున్నాను 100 లారీలు సూర్యపూర్లో మొత్తం 300 లారీలు ఆగినాయి లైన్ బట్టి. అమ్మాని ప్రాబ్లం అన్నప్పుడు గవర్నమెంట్ తెలియదా? రేవంత్ రెడ్డి ఏమో హామీలు ఇస్తాడు, మొత్తం అన్నది. ఈ ప్రాబ్లం తెలియదా? అమ్మాయిలు ఎంతమంది పెట్టాలి, ఇంత అనేది ఇంత మార్కెట్ యార్డ్ 85 మంది ఉన్నారు సార్, అపాయింట్ చేసిన. అయితే దాంట్లో చైర్మన్ గారితో ఆ రోజు మేము ధర్నకార్య మీతో చెప్తాం కదా. అయితే ఆయన ఒక సర్కులర్ ఇష్యూ చేసినాడు, మీ రద్దు చేస్తాము, అమ్మాయిని రద్దు చేస్తాము, లేకపోతే వీటి వాళ్ళు తీసుకొచ్చి వర్క్ చేయించుకోండి, లేకపోతే లేదు అని ఆ రోజు కాడికి చేసిండు. స్టార్ట్ చేయాలి లేబర్ లేబర్ ఇచ్చుకుందామంటే మళ్ళీ అందుబాటులో
కొండన్న, నా పేరు నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుని. మీ రైతుల కొరకు ఎందుకంటే నిన్న వచ్చిన వర్షానికి తగ్గిన ఎన్ని రోజులైనా మీరు ఇక్కడ గంజి మార్కెట్కి వచ్చి ఎన్ని రోజులు 20 రోజుల అట్లయినా మా బతుకులు వెనకటి గొడవలో అట్లయినా మా బతుకులు వాళ్ళు ఇప్పుడు ఉన్న మేఘారెడ్డి, రేవంత్ రెడ్డి మేము మొత్తం రైతులకు న్యాయం వాళ్ళంతా దొంగనాయండు. ఎక్కడ గదిలేక వచ్చి దొంగ పొక్కులు పోయి ఇవి ఇస్తాం అవి ఇస్తాం తప్పనిస్తామని మాట్లాడి సీట్లను కూర్చొని ట్రాన్స్ఫర్ చెప్తాను వచ్చిందా మా భారతీయ జనతా పార్టీకి మేము 2-3 సార్లు వస్తున్నాం. మేము కూడా మళ్ళీ ఏమైంది, మళ్ళీ మేఘారెడ్డి నిలదీయారా? మీరు ఇప్పుడు ఎలక్షన్లు వస్తేనేమో మీతో వస్తారు కదా. ఇప్పుడు మేము మీ కాలు ముక్తి పట్టి పెట్టాము. ఎందుకు అట్లా అట్లా ఉంది వాళ్ళు. మళ్ళీ వచ్చేసరికి మనకి ఏం చెప్పాలి వాళ్ళకి? వచ్చేసారి ఆడవాళ్ళు అనుకోదు, నాకు బస్ ఇచ్చిన అనుకోదు, కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే పోగలుసుకోవాలండి. రాత్రి వర్షం మొత్తం తడిచిపోతుంది, వచ్చే వరకు తడిచిపోతుంది. కింద మొత్తం ఇక్కడ మీకు పండుకొని ఇక్కడ లేవు. ఇక్కడ వచ్చిన ధాన్యం తీసుకొచ్చి రైతు ఏమైనా వసతులు ఉండాలని చెప్పి పండుకొని ఉంటే కూడా నీకు లేవు. ఇలాంటి వేసిపోవాలి. మిత్రులారా, వింటున్నారా? రైతు ఆవేదన. ఈరోజు 20 రోజులే ఈ వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 20 రోజులు వేసుకుంటే ఈ ముసలి వాళ్ళు అవ్వ తాత 20 రోజులకు వెళ్ళి కంటికి నిద్ర లేకుండా కాపాడుకుంటే ఈ రోజు వర్షం తడిచిపోతున్నా. ఇక్కడ గౌరీల మేఘారెడ్డి గారు మీ కండ కనిపిస్తలేదా? ఆ రోజు ఏమో వచ్చి ఓట్లు వేయించుకున్నావు. ఈ రోజు పెద్ద మనిషికి అడుగుతున్నాడు క్వశ్చన్, రేపు సమాధానం చెప్పగలుగుతావా? మళ్ళా రేపు పోతే నువ్వు ఒట్టు మేఘారెడ్డి గారికే చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నాం. కొరకాటలు ఇరుతాయి, కొరకాటలు ఇవన్నీ ఇరుతాయి. కాంగ్రెస్ నాయకులు కొట్టాలి, వచ్చినాక కొట్టాలి. ఇది తగినప్పుడు గుణపాఠం రాబోయే ఎలక్షన్ చెప్తారు. మీరు ఇంట్లో కూర్చో వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈ రైతులకు అండగా ఉంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దేశంలోని రైతులకు అండగా నిలిచిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భార్య పిల్లలు లేకుండా నా రైతులు, రైతే నా దేశం, దేశమే నా రాజ్యం అన్న మోడీ గారి ఆశయాలకు ఈరోజు రైతులు కూడా మోడీ గారిని తలుచుకుంటున్నారు. కానీ ఈరోజు ఉన్న మేఘారెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఓట్లు అడగనికి వస్తే పొరకలు ఇరుతాయంట. గుర్తించుకోండి. ఇదైనా రాబోయే కాలంలో తొందర ఈరోజు సాయంత్రం కల్లా ఇక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈరోజు సాయంత్రం కల్లా ఎత్తలేదనుకో రేపు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. జై కిసాన్, జై జవాన్. అయింది ఒక్కసారి రైతు బంద్ చేసిండు. అది కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు.